హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బౌల్లో ఉన్నది ఏంటి? రొయ్యలు కనిపిస్తున్నాయి, ఎగ్ కనిపిస్తుంది, అలాగే నాకు ఇష్టమైన చిక్కుడుకాయలు కనిపిస్తున్నాయి. ఈ చిక్కుడుకాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇవి చూడటానికి వంగ కలర్లో ఉంటాయి. ఈ పాదు సెపరేట్గా ఉంటుంది. చాలా బాగుంటాయండి. ఇవి చికెన్ కర్రీలా అనిపిస్తుంది. ఈ చిక్కుడుకాయలు వండుకున్నామంటే దీన్ని కాయల పలంగానే వండుకోవాలి. చివర్లు ఏసులు వస్తాయి కదండి, ఆ ఏసులు తీసేసి జస్ట్ లోపల పుచ్చు ఉందో లేదో చెక్ చేసుకుని వీటిని కాయల పలంగా వండుకోవడమే. ఆనియన్స్తో పాటు వీటిని మగ్గిస్తేనే టేస్ట్గా అనిపిస్తుందండి. ఇలా కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇందులోనే ఒక 5 మినిట్స్ పాటు తిప్పుకుంటే వెంటనే మగ్గిపోతాయండి. చిక్కుడు గింజ కూడా చాలా ఫాస్ట్గా సాఫ్ట్గా అయిపోతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఎప్పుడైనా ఇలాంటి చిక్కుడుకాయలు మీకు కంటపడినవంటే వెంటనే ఒకసారి తెచ్చుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి చూడండి. మీరు కూడా ఈ చిక్కుడుకాయలకి ఫిదా అయిపోతారు. మొన్న నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఇంటి దగ్గర ఆంటీ ఇచ్చారు ఈ చిక్కుడుకాయలు. ఎన్ని చికెన్ కర్రీ ఉన్నా సరే ఈ చిక్కుడుకాయలు వండుకున్నాను. అంత ఇష్టం నాకు ఇవంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వెజ్ తినే డేస్లో ఈ చిక్కుడుకాయలతో కర్రీ చేసుకుంటే నాన్ వెజ్ తిన్నట్టే అనిపిస్తుంది. ఓన్లీ చిక్కుడుకాయలతో వండుకుంటేనే చికెన్ కర్రీలా ఉంటుంది. దీనికి తోడు ఎగ్స్, రొయ్యలతో వండానండి, ఇంకా అదరేసేసింది. నాలానే మీలో ఎంతమందికి ఇష్టమో ఈ చిక్కుడుకాయలు అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.